థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముందే చెప్పారు. ఎందుకంటే నేను పీపీటీ షేర్ చేయగానే నాకు వీళ్ళెవ్వరు కనిపించరు. రైట్ అయితే ఇంకొంచెం ఎనర్జీగా చెప్పొచ్చయితే. సో థ్యాంక్ యూ సో మచ్. నేను నా పీపీటీ షేర్ చేస్తున్నాను. కనిపిస్తుందో లేదో నాకు ఉమారాణి గారు సపోర్ట్ చేయండి. జూమ్ ఆన్ గోయింగ్. రైట్ కనిపిస్తుంది కదా మేడం? ఓకే మ్యామ్, కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది. ఓకే రైట్ అయితే. సో డిస్క్లైమర్ ఒకసారి మీ క్లబ్ లో ఇలా తలవెత్తి అటు ఇటు తిరిగి చూస్తే డిస్క్లైమర్ బోర్డు కనిపిస్తుందా? ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ సెషన్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కోసం మాత్రమేనండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మెడికల్ ట్రీట్మెంట్ అనే దాన్ని రీప్లేస్ చేయదు. అండ్ మన బాడీలో కొలాజిన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం. రైట్ అయితే సో ఒక్కసారి టాపిక్ లో చూస్తే కనుక కొలాజిన్ చూసారా ఏంటో వైర్ లాగా అలా పెట్టేశారు. సో కొలాజిన్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ కొలాజిన్ అంటే కనుక, కొలాజిన్ అనేది మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ అవర్ బాడీ అండి, ఇన్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్న అబండెంట్ ప్రోటీన్ అనమాట. అంటే మన బాడీలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి, కానీ అందులో ఎక్కువగా ఉండే ప్రోటీన్ ఏంటి అంటే కొలాజిన్. అలాగే 1/3 ఆఫ్ ప్రోటీన్ కాంపోజిషన్ ఏముంటదంటే, అంటే మన బాడీలో ప్రోటీన్‌లో ఆల్మోస్ట్ 1/3 అంటే 30%, 30% కొలాజినే ఉంటదనమాట. సో, ఇది ఎందులో ఎందులో ఉంటది కొలాజిన్ అంటే మనం ఎక్కడ చూడొచ్చంటే, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ బోన్స్. నెక్స్ట్ స్లైడ్. కనిపిస్తుందా మీకు? కొలాజిన్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ అన్నారు. అంటే మన బాడీలో ప్రోటీన్స్ చాలా ఉంటాయి, కానీ అందులో ఎక్కువగా ఉండేది ప్రోటీన్ అని చెప్పుకున్నాము. అంటే ఎంత అంటే 30% అండి, 1/3 అంటే. అండ్ ఎక్కడెక్కడ ఉంటుంది కొలాజిన్ అంటే గనక, ఇది బోన్స్ లో ఉంటుంది. ఇక్కడ పిక్చర్ లో మీకు చూపించారు, మజిల్స్ లో ఉంటది, స్కిన్ అండ్ టెండన్స్ అంటారు. అంటే ఏంటంటే కొలాజిన్ మన బోన్స్ లో, మజిల్స్ లో, స్కిన్, టెండన్స్ అన్నిట్లో ఉంటదండి. టెండన్స్ అంటే ఏంటండి? అదేదో కొత్తగా ఉంది. అంటే ఏంటంటే మజిల్ ని, బోన్ ని కనెక్ట్ చేసే ఒక టిష్యూ అనమాట. ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి, మోకాళ్ళ దగ్గర వాటిలో ఉంటాయి కదా, ఇట్లా కాలు ఉంటది, అక్కడ రెండిటిని కూడా కనెక్ట్ చేసేది, అంటే మజిల్ ని, బోన్ ని కనెక్ట్ చేసే టిష్యూ అనమాట. ఇలా వైర్ లాగా ఇలా కట్టినట్టు ఉంటాయి కదా, అదనమాట. అంటే ఆ ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి, కావాలంటే మీరు చదువుకోవచ్చు. ఇట్స్ అ సబ్స్టెన్స్ దట్ హోల్డ్స్ ద బాడీ టుగెదర్ లైక్ గ్లూ. అంటే ఏంటంటే గ్లూ ఎలా ఆబ్జెక్ట్స్ ని కలిపి హోల్డ్ చేస్తుందో, అంటే ఇప్పుడు గ్లూ గమ్ అంటారు కదా, జిగురు, అది ఎలా అది వేసినప్పుడు ఏమవుతుంది, రెండు వస్తువులు కలిసి ఇలా అతుక్కుంటాయి, అవునా? ఇలా అతుక్కొని హోల్డ్ అవడానికి ఎలా అయితే సపోర్ట్ అవుతుందో ఆబ్జెక్ట్స్ కలిపి, అలాగే కొలాజిన్ అనేది మన బాడీ పార్ట్స్ ని కలిపి స్ట్రాంగ్ గా హోల్డ్ చేయడానికి సపోర్ట్ చేస్తూ ఉంటది అనమాట. రైట్ అయితే సో ఇదేం చేస్తుంది, గమ్ లాగా హోల్డ్ చేసి మన బాడీని కలిపి హోల్డ్ చేస్తానికి సపోర్ట్ అవుతుంది. అయితే ఇంకా ఏమవుతుందంటే, ఇక్కడ మీరు ఒక పాయింట్ ఇచ్చారు, కొలాజిన్ ఫార్మ్స్ ఏ స్కాఫోల్డ్ టు ప్రొవైడ్ స్ట్రెంగ్త్ అండ్ స్ట్రక్చర్. అంటే ఏంటంటే స్కాఫోల్డ్ అంటే ఒక సపోర్ట్ ఫ్రేమ్ వర్క్ అండి. అంటే బిల్డింగ్ కి, ఒక బిల్డింగ్ కడితే రాడ్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ రాడ్స్ ఎలా సపోర్ట్ ఇస్తాయో, కొలాజిన్ అనేది మన బోన్స్, బాడీ స్ట్రక్చర్ కి సపోర్ట్ ఇస్తూ ఉంటుందండి. అంటే మన బాడీ ఫౌండేషన్ అనేది ప్రోటీన్ కొలాజిన్ తో ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకెక్కడెక్కడ ఉంటుంది అంటే, ఆల్సో ఫౌండ్ ఇన్ బ్లడ్ వెజల్స్, కార్నియా అండ్ టీత్ అన్నారు. అంటే కొలాజిన్ అనేది మన బ్లడ్ వెజల్స్ లో కూడా, బ్లడ్ వెజల్స్ ఎలాస్టిసిటీని కానీ, ఐస్ కార్నియా స్ట్రక్చర్ ని, టీత్ స్ట్రెంగ్ అవడానికి కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ కొలాజిన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, బట్ అది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ కూడా ఉంటది అనమాట. అంటే అందుకే జాయింట్స్ అనేవి మూవ్మెంట్ అవుతున్నప్పుడు మీకు ఇలా మూవ్మెంట్ అవుతున్నప్పుడు స్మూత్ గా ఉంటది కదా, సో అందుకనే అది స్ట్రాంగ్ గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్. రైట్. సో అసలు ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, కొలాజిన్ ఎలా ఉంటుంది అని అంటే గనక, మీరు ఇక్కడ చూస్తే కొలాజిన్ మేక్స్ అప్రాక్సిమేట్లీ 30% ప్రోటీన్స్ విత్ ఇన్ బాడీ. అంటే ఇక్కడ కూడా అగైన్ ఏంటంటే, బాడీ స్ట్రక్చర్ లో కొలాజిన్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. అంటే హార్డ్ గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం స్ట్రాంగ్ గా ఉంటుంది. కొలాజిన్ ఇస్ హార్డ్, ఇన్సాల్యుబుల్ అండ్ ఫైబ్రస్ ప్రోటీన్ అన్నారు. అంటే హార్డ్ అంటే స్ట్రాంగ్,
స్ట్రాంగ్‌గా ఉంటది. ఇన్సాల్యుబుల్ అంటే వాటర్‌లో డిజాల్వ్ అవ్వదు. ఫైబ్రస్ అంటే ఫైబర్ స్ట్రక్చర్ ఉంటూ ఉంటుందనమాట. సో, కొలాజిన్ ఫైబర్స్ లాంగ్ థ్రెడ్ లాగా ఉంటాయి. మీరు చూసినట్లయితే ఇక్కడ వైర్‌లు అన్నాను కదా నేను. తాడుల్లాగా ఉన్నాయి చూసారా? పిక్చర్‌లో మీకు కనబడుతున్నాయి. తాడుల్లాగా ఉంటాయన్నమాట. మన ఆర్గాన్స్ స్కిన్‌కి సపోర్ట్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తా ఉంటదండి. ఇవి తాడులాగా ఉన్నాయి కదా! మనలో ఉన్న ఆర్గాన్స్‌కి, స్కిన్‌కి సపోర్ట్ సిస్టమ్ లాగా ఈ కొలాజిన్ అనేది వర్క్ చేస్తూ ఉంటది. అయితే ఈ సెల్స్ అన్నిటిని కలిపి హోల్డ్ చేసేదే యాంకర్ సెల్స్ అంటారనమాట. యాంకర్ సెల్స్ టు ఈచ్ అదర్ అంటే ఈ సెల్స్ ని కలిపి హోల్డ్ చేస్తూ ఉంటదనమాట. అండ్ అది ఎలా ఉంటుందంటే ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ లాగా అంటే కిడ్నీస్ లాంటివి డెలికేట్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి లోపల. అవేం చేస్తాయంటే కొలాజిన్‌ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. కిడ్నీస్ లాంటివి డెలికేట్ ఆర్గాన్స్‌ని ఈ కొలాజిన్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో కొలాజిన్ కంటైన్స్ అమైనో యాసిడ్స్ అంటే కొలాజిన్ ప్రోటీన్ క్రియేట్ అవ్వడానికి కొన్ని రకాల అమైనో యాసిడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిన్ అండ్ మజిల్ రిపేర్‌లో గూడా మనకిది ఈ గ్లైసిన్ అని ఉంటుంది. సో, అది సపోర్ట్ అవుతున్న ప్రోలిన్ అంటే స్కిన్ ఎలాస్టిసిటీకి హెల్ప్ చేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ చెప్పారు చూడండి హైడ్రోప్రాక్సిలిన్ అంటే ఏంటంటే కొలాజిన్ స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఇది. అర్జినిన్ అంటే హీలింగ్ అండ్ బ్లడ్ సర్క్యులేషన్‌ని సపోర్ట్ చేస్తూ ఉంటుందనమాట. సో, అయితే ఇందులో కొన్ని రకాలుంటాయండి. టైప్స్ కనిపిస్తుందా మీకు? రైట్. టైప్స్ ఆఫ్ కొలాజిన్. కొలాజిన్‌లో ఎన్ని రకాలుంటాయంటే ఆహ్, అట్‌లీస్ట్ 16 టైప్స్ ఉంటాయండి. ఇందులో 16 రకాలుంటాయి. అంటే కొలాజిన్ ఒక్కటే కాదండి. డిఫరెంట్ బాడీ ఫంక్షన్స్ కోసం డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట ఇందులో. అయితే మొత్తంగా ఏముంటాయి మీరందరూ ఇందాక నుంచి ఓన్లీ స్కిన్‌కి మీద కాన్సంట్రేట్ చేశారు కదా! కానీ ఇన్ని రకాలుగా గూడా మన కొలాజిన్ అనేది సపోర్ట్ అవుతదని మీరు తెలుసుకోవాలి. కొంతమంది కోచెస్ చాలా మందికి ఎవరికైనా మోకాలు నొప్పులున్నాయి ఇలా అని చెప్పినా మనకి స్కిన్ బూస్టర్ సజెస్ట్ చేస్తారు. మీకప్పుడు చాలా మందికి డౌటొస్తది. ఇది స్కిన్ బూస్టర్ అంటే పేరులో స్కిన్ బూస్టర్ ఉంది కదా! ఇది అందంగా అవ్వడానికో లేదా రంగు రావడానికో దేనికో అనుకుంటారు. అసలు అందులో ఉన్న ఇంగ్రీడియెంట్ దేనికి పనిచేస్తదని మీరు గనక క్లియర్‌గా తెలుసుకున్నారనుకోండి, అప్పుడు మీరు ఎవరికైనా చెప్పడానికి కూడా బావుంటది. సో, అయితే ఇందులో టైప్ 1 ఏంటి అంటే గనక అకౌంట్స్ ఫర్ 90% కొలాజిన్ అంటే మన బాడీలో ఎక్కువగా టైప్ 1 కొలాజిన్ ఉంటదండి. ఇది ఎలా ఉంటుందంటే, ఇది మేడ్ ఆఫ్ డెన్స్‌లీ ప్యాక్డ్ ఫైబర్స్. అంటే వెరీ టైట్‌లీ ప్యాక్డ్ స్ట్రాంగ్ ఫైబర్స్‌తో ఇది తయారు చేయబడతది. అండ్ ప్రొవైడ్స్ స్ట్రక్చర్ టు స్కిన్. ఇదేం చేస్తదంటే, మన స్కిన్ ఫర్మ్‌నెస్ అండ్ బోన్ స్ట్రెంగ్త్‌కి మెయిన్ అనమాట ఇది. స్కిన్ ఫర్మ్‌నెస్ అంటే కొంతమందికి ఇట్లా ఎగుడు దిగుడు అలా ఉంటాయి కదా! అలా కాకుండా చక్కగా నీట్‌గా ఉంటుందనమాట. ఒకే ఫర్మ్‌నెస్‌లో అండ్ బోన్ స్ట్రెంగ్త్‌కి ఇంపార్టెంట్. అండ్ ఇది ఎంత స్ట్రాంగ్ అంటే స్ట్రాంగర్ దాన్ స్టీల్. అంటే గ్రామ్ టు గ్రామ్ కంపేర్ చేస్తే టైప్ 1 కొలాజన్ స్టీల్ కన్నా స్ట్రాంగ్ అని ఎవరు చెప్తున్నారు అంటే సైంటిస్టులు సైతం చెప్తున్నారండి. అంత స్ట్రాంగ్‌గా ఉంటుందనమాట. అండ్ టైప్ 2 ఏంటంటే ఇది లూజ్‌లీ ప్యాక్డ్ ఫైబర్స్. అంటే ఎలా ఉంటదంటే ఫ్లెక్సిబుల్ స్ట్రక్చర్‌లో ఉంటుందండి. ఓకేనా? అయితే ఇది ఎక్కడెక్కడ ఉంటుందంటే ఇది ఫౌండ్ ఇన్ కార్టిలేజ్. అంటే కార్టిలేజ్ అంటే జాయింట్ కార్టిలేజ్‌లో ఉంటది. మీకు మోకాళ్ళు ఇక్కడ కార్టిలేజ్ అంటారు. అంటే గుజ్జు పదార్థం అంటారు. విన్నారా? గుజ్జు అరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. అక్కడ ఉంటుందన్నమాట ఈ టైప్ 2 ఆహ్, కొలాజిన్ అనేది. సో, ఇది జాయింట్ కార్టిలేజ్‌లో ఉంటది. అది ఎలా పనిచేస్తదంటే, మీ జాయింట్స్‌కి కుషన్స్ యువర్ జాయింట్. అంటే ఏంటంటే, వాకింగ్ అప్పుడు గాని, ఫ్రిక్షన్ ఏదైనా నడుస్తున్నప్పుడు మీకు అది రెడ్యూస్ చేస్తూ ఉంటదనమాట వాకింగ్ టైమ్‌లో. అండ్ టైప్ 3 ఏంటంటే, మీకు ఇది టైప్ 3 కొలాజిన్ ఎలా సపోర్ట్ చేస్తదంటే, మజిల్స్‌కి, ఆర్గాన్స్‌కి, ఆర్టరీస్‌కి వీటిలికి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటదండి. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ సపోర్ట్‌కి బాగా యూజ్‌ఫుల్ అవుతూ ఉంటదనమాట. అండ్ టైప్ 4 ఏం చేస్తదంటే ఇది మీకు ఫిల్ట్రేషన్‌కి హెల్ప్ చేస్తది. అంటే స్కిన్‌లో మనకి లేయర్స్ ఉంటాయండి. ఎంతమందికి తెలుసు? ఎన్ని లేయర్స్ ఉంటాయి? 7 లేయర్స్ అని చెప్తారు కదా! రైట్. ఈ స్కిన్ లేయర్స్ ఉంటాయి కదా! ఆ లేయర్స్ అండ్ ఫిల్టరింగ్ ఫంక్షన్స్‌లో ఈ టైప్ 4 అన్నది వర్క్ చేస్తూ ఉంటదనమాట. ఓకే. సో, ఎన్ని రకాలుగా ఉంటదో 16 అనుకున్నాం. అందులో మెయిన్‌గా ఈ 4 రకాలు కూడా పనిచేస్తాయి. దేనికి ఏదేది అనుకున్నాం. అయితే ఈ కొలాజిన్ అనేది ఎక్కడుంటది? వేర్ ఈస్ కొలాజిన్ ఫౌండ్ అంటే గనక ఎండోజీనియస్ కొలాజిన్ అన్నారండి. అంటే బాడీ ఇది నేచురల్‌గా ఇక్కడ పిక్చర్స్ చూసారా చాలా రకాల పిక్చర్స్ ఇచ్చారు మనకు బొమ్మలు. ఐ బొమ్మ ఇచ్చారు. కార్నియా అని, హార్ట్ వాల్యూ అని, మజిల్ అని, స్కిన్ అని, బ్లడ్ వెసెల్స్, అడిపోస్ టిష్యూ,
కాస్టల్ కార్టిలేజ్ ఇది చాలా చాలా ఇచ్చారు. కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నేను నెక్స్ట్‌కెళ్ళిపోతున్నాను. సో వేర్ ఈస్ కొలాజన్ ఫౌండ్ అంటే ఎక్కడెక్కడ ఉంటుందంటే ఎండోజీనియస్ కొలాజన్ అన్నారు. ఇది నేచురల్‌గా ఉంటదన్నమాట. బాడీ నేచురల్లీ ప్రొడ్యూస్ చేస్తది దీన్ని. ఓకే. అయితే ఇది బ్రేక్ డౌన్ లింక్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే కొలాజన్ అనేది డిక్రీజ్ అయితే మీ శరీరంలో కొలాజన్ డిక్రీజ్ అయితే ఏమవుతది అంటే గనక ఫస్ట్ రింకిల్స్ ఒస్తాయి. అంటే ముడతలు, చర్మం మీద ముడతలొస్తాయి. తర్వాత రెండోది జాయింట్ పెయిన్‌లొస్తా ఉంటాయండి. జాయింట్ పెయిన్స్. కొంతమందికి ఫేస్ మీద ముడతలొచ్చేస్తా ఉంటాయి. చెప్పనా అదేదో సినిమా డైలాగ్ ఉంటది. కళ్ళ కింద క్యారీ బ్యాగులన్నారే. ఎంతమందికి క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి? అలాగా. అలా కనిపిస్తది. రెండోది ఎక్కడ కనిపిస్తదంటే జాయింట్ పెయిన్స్ ఒస్తా ఉంటాయి. మూడోది వాళ్ళకి బోన్స్ వీక్ అయిపోతూ వస్తాయి. వీక్ బోన్స్ ఒస్తాయన్నమాట. సో, ఇది అక్కడ మనం చూడొచ్చు. ఇది నేచురల్‌గా ప్రొడ్యూస్ అయ్యేది. అండ్ రెండోది ఎక్సోజీనియస్ కొలాజిన్ అన్నారు. అంటే ఇది ఔట్‌సైడ్ సోర్స్ నుంచి మనం తీసుకోవాలి. ఫస్ట్‌దేమనుకున్నాం నేచురల్‌గా బాడీలో ప్రొడ్యూస్ అవుతది. అది గనక ప్రొడక్షన్ తగ్గితే మనకొచ్చే ఎలాంటి సింప్టమ్స్ కనబడతాయి అన్నది చెప్పాను. ఇది రెండోది ఏంటి అంటే ఎక్సోజీనియస్ అంటే ఇది ఔట్‌సైడ్ నుండి అంటే బయట నుంచి సోర్స్ నుంచి మనం తీసుకునేది. ఏ విధంగా తీసుకుంటాం? బయట నుంచి సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటాం. పౌడర్స్ ద్వారా తీసుకుంటాం. కొన్ని రకాల డ్రింక్స్ ద్వారా తీసుకుంటాం. అలాగనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది మెడికల్ అండ్ కాస్మెటిక్ పర్పస్ కూడా ఉంటది. అంటే స్కిన్ కేర్ అండ్ టిష్యూ రిపేర్‌లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటారండి. ఓకేనా? చాలా మంది టెయిర్ అయిందని చెప్తూ ఉంటారు కదా! అందులో కూడా యూజ్ చేస్తారు. అయితే ఈ కొలాజిన్ అనేది స్కిన్‌కి ఎలా హెల్ప్ చేస్తుందంటే ఫర్మ్‌నెస్‌కి హెల్ప్ చేస్తదని చెప్పాను కదా! అంటే స్కిన్ టైట్‌గా ఉండడానికి, యూత్‌ఫుల్‌గా ఉండడానికి కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు గనక ఇక్కడ కోచెస్‌ని బాగా హ్మ్, సీనియర్ కోచెస్‌ని గనక టచ్ చేస్తే వాళ్ళ ఏజ్ ఎంత అని వాళ్ళ ఏజ్ బయట చెప్తారనమాట. మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. షాక్ అవుతారనమాట. ఎందుకు షాక్ అవుతారంటే చెప్పాను కదా! ఇక్కడ స్కిన్ యూత్‌ఫుల్‌గా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆళ్ళు ఆల్రెడీ న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. సో, స్కిన్ టైట్‌గా, యూత్‌ఫుల్‌గా ఉండడానికి కొలాజన్ ఇంపార్టెంట్. అండ్ దే ఇంకా దేనికంటే వైటల్ ఫర్ ఎలాస్టిసిటీ అంటే స్కిన్ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ నార్మల్‌కి రావడానికి కూడా మనకి కొలాజన్ అనేది హెల్ప్ చేస్తదండి. చాలామంది ఇంత లావున్న వ్యక్తులు కూడా ఎప్పుడైతే వెయిట్ లాస్ అయిపోయారో ఎక్కడన్నా చర్మం లూజ్ అయిపోవడం గాని అలాంటివి కనిపిస్తున్నాయా? లేదు. మళ్ళీ నార్మల్‌కి రావడానికి కూడా ఈ కొలాజన్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అంతే కాకుండా ఇంక దేనికి హెల్ప్ చేస్తుంది అంటే లిగమెంట్స్ అంటారు. అంటే బోన్‌కి కనెక్ట్ చేస్తాయి. ఈ లిగమెంట్స్ అంటే ఏంటండి అంటే అర్థం బోన్‌కి గూడా కనెక్ట్ చేస్తూ ఉంటదనమాట. ఓకేనా? సో, టెండన్స్ అంటే ఏమనుకున్నాం? మజిల్‌ని బోన్‌కి కనెక్ట్ చేస్తాయి. ఇందాక మనం టెండన్స్ అంటే ఏమనుకున్నాం? మజిల్‌ని బోన్‌కి కనెక్ట్ చేస్తాయి. లిగమెంట్స్ అంటే బోన్ టు బోన్ కనెక్ట్ చేస్తా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. సో, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్తున్నప్పుడు వాళ్ళెవరన్నా చెప్తున్నప్పుడు మీకు అర్థం చేసుకోవాలి. టెండన్స్ టేర్ అయినాయి, లిగమెంట్స్ టేర్ అయినాయి అని చెప్తారు. ఓకేనా? సో, ఇంకా బోన్స్, లిగమెంట్స్, మజిల్స్ ఇవన్నీ గూడా మేడ్ ఆఫ్ ప్రోటీన్స్ అండి. అంటే మన మూవ్‌మెంట్ సిస్టమ్ మొత్తం గూడా ప్రోటీన్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇప్పుడు వాట్ డస్ కొలాజన్ డు? అసలు ఈ కొలాజన్ ఏం జేస్తది అనంటే గనక ఇది గివ్స్ స్ట్రెంగ్త్ టు స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే బాడీ వీక్ అవ్వకుండా సపోర్ట్ చేస్తది. అండ్ స్కిన్ బ్యారియర్‌లా వర్క్ చేస్తది. అంటే ప్రొటెక్ట్స్ స్కిన్ ఫ్రమ్ టాక్సిన్స్ అంటే టాక్సిన్స్ నుంచి, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మన స్కిన్‌ని ఎఫెక్ట్ అవ్వకుండా నీట్‌గా ఉంచడానికి ఒక బ్యారియర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుందండి. అండ్ మెయింటైన్స్ ఇంటిగ్రిటీ ఆఫ్ కార్టిలేజ్ అంటే ఈ జాయింట్‌లో ఉన్న కార్టిలేజ్ స్మూత్ మూవ్‌మెంట్ అవ్వడానికి కూడా మనకి కొలాజిన్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటదండి. అండ్ అంతే కాదండోయ్! ఇంకా దేనికి అంటే ప్రొవైడ్స్ వాటర్ ప్రూఫింగ్ అంటే స్కిన్ మాయిశ్చరైజర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటదనమాట. మనకి పొడి బారిపోకుండా మాయిశ్చర్‌గా ఉండడానికి అందుకే వాటర్ ప్రూఫింగ్ అన్నారు. సో, కొలాజిన్ ప్రోటీన్ ఈస్ సిమెంట్. సిమెంట్ ఏంటి? ఈవిడేంటి వాటర్ ప్రూఫింగ్ అంటది. సిమెంట్ అంటది. ఓహ్! చెప్పేదదే. అంటే సిమెంట్ అంటే మన బాడీ పార్ట్స్‌ని కలిపి స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తది. మీరేమనుకుంటారు చిన్న చిన్న వైర్‌లా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అవి చాలా డెలికేట్‌గా ఉంటాయనుకుంటారు. సిమెంట్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదో అంత స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తదండి ఇది. అండ్ ఇది ఇంకా ఎక్కడెక్కడ ఆహ్, ఏం చేస్తది కొలాజిన్ అంటే గనక బ్లడ్ వెసల్స్‌లో ఉన్న డైజెస్టివ్ ట్రాక్ట్‌ని గాని ప్రెజెంట్ ఇన్ బ్లడ్ వెసల్స్, డైజెస్టివ్ ట్రాక్ట్ అండ్ హార్ట్. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రాపర్ ఫంక్షనింగ్‌కి కూడా మనకి కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో, కొలాజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మేజర్ కాంపోనెంట్ ఆఫ్ ఇంగ్ అండ్ అంతే కాకుండా ఈ కొలాజన్ దేనికి సపోర్ట్ చేస్తది అంటే గనక మీకు హెయిర్ అండ్ నెయిల్స్‌కి మన జుట్టుకి అండ్ నెయిల్స్‌కి హెయిర్ స్ట్రెంగ్త్‌కి, నెయిల్ గ్రోత్‌కి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. ఓకేనా? నాకు కాల్స్ వస్తున్నాయి. ఇది పోతుంది. వాట్ డస్ కొలాజన్ డూ? రైట్. వాట్ డ్యామేజెస్ కొలాజన్? అసలు ఈ కొలాజన్‌ని ఏది డ్యామేజ్ చేస్తది అంటే గనక, ఎందుకు శరీరంలో ఆటోమేటిక్‌గా ప్రొడ్యూస్ అయ్యే కొలాజన్ డ్యామేజ్ అవుతదంటే చెప్తానండి. ఫస్ట్ మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. అవి ఏంటంటే ఎక్కువగా షుగర్ అండ్ రిఫైన్డ్ కార్బ్స్ తీసుకుంటూ ఉంటారండి. ఈ షుగర్ ఏమవుతదంటే షుగర్ ఫుడ్స్ మనం తీసుకోగానే షుగర్ అంటే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే తెల్లటివి అందులో షుగర్స్ వస్తాయి కాబట్టి అవి తీసుకున్నప్పుడు ఏమవుతదంటే, ఈ షుగర్ అనేది ఇంటర్‌ఫియర్స్ విత్ రిపేర్. అంటే ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఎక్సెస్ షుగర్ అనేది అంటే ఎక్కువగా మీరు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతదంటే, ఆ షుగర్ అందులో ఉన్న ఎక్సెస్ షుగర్ కొలాజన్ రిపేర్ యొక్క ప్రాసెస్‌ని స్లో చేసేస్తూ ఉంటుందనమాట. అందుకే మీరు చూసారా సినిమా వాళ్ళు గాని, లేతే ఎవరైతే బాగా యాంటీ ఏజింగ్‌గా తక్కువ ఏజ్‌లా కనిపిస్తున్నారో వాళ్ళు రైస్ అనేది కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ తీసుకోరు. తగ్గించేస్తారు. మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తే ఎవరైతే కార్బ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో ఈ కొలాజన్ రిపేర్ ప్రాసెస్ చాలా తక్కువగా ఉంటుందండి. సో, అందుకనే కొంచెం ఇటు మారండి, షిఫ్ట్ చేయండి మీ లైఫ్ స్టైల్‌ని అని చెప్తూ ఉంటాం అనమాట. అండ్ ఏజెస్ ఫార్మ్ అంటే ఏంటంటే బ్లడ్ షుగర్ ప్రోటీన్స్‌తో కంబైన్ అయ్యి హార్మ్‌ఫుల్ కాంపౌండ్స్‌ని ఫార్మ్ చేస్తూ ఉంటాయండి. ఓకేనా? అండ్ అలాగే కొలాజిన్ డ్రై అండ్ బ్రిటల్ అంటే ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ డల్ అయిపోతుంది. డ్రై కూడా అయిపోతది. సో, సన్‌షైన్ గాని, యూవీ రేస్ కానీ అంటే ఏం చేస్తదంటే కొలాజిన్ ప్రొడక్షన్‌ని రెడ్యూస్ చేసేస్తాయండి. చాలా మంది ఎండలో తిరిగే వాళ్ళు గాని, లేదంటే యూవీ రేస్ కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నా సరే మీలో కూడా కొలాజిన్ రెడ్యూస్ చేసేస్తుంటది. అంటే సన్ డామేజ్ కొలాజిన్‌ని బ్రేక్ చేసేస్తూ ఉంటుందండి. అండ్ రింకిల్స్ ఫార్మ్ అంటే స్కిన్ రీబిల్డ్ ఇంప్రాపర్‌గా జరగక జరిగి రింకో రింకిల్స్ ఒస్తాయి. ముడతలు దేనికొస్తాయంటే స్కిన్ రిపేర్ ప్రాసెస్ సరిగ్గా జరగక. ఏజింగ్ అంటే ఈ ప్రొడక్షన్ ఏమవుతది లోపల ప్రొడ్యూస్ అవ్వాల్సిన కొలాజిన్ స్లో అయిపోవడం వల్ల కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే కొలాజిన్ నేచురల్‌గా డిక్రీజ్ అవుతూ ఉంటుందండి ఎప్పుడు గూడా. సో, అలా అవ్వడం కూడా చిన్న వయసులోనే పెద్దవాళ్ళలాగా కనిపించడం ఏజింగ్ లాగా. అలాగే జాయింట్ కార్టిలేజ్ కూడా వీక్ అయిపోతూ ఉంటది. కొలాజిన్ లేకపోతే గనక. అంటే జాయింట్ పెయిన్, స్టిఫ్‌నెస్ స్టార్ట్ అవుతాయి. స్టిఫ్‌నెస్ అంటే మీరు గనక ఇలాగా చాలా మంది మోకాళ్ళ నొప్పులతో ఎవరైతే ఇంతకు ముందు గాని, ఇప్పుడు గాని సఫర్ అవుతున్న వాళ్ళు, ఒకసారి మీ చెయ్యిని ఇలా మోకాళ్ళ మీద పెట్టి, ఇట్లా కాలు ముందుకి, వెనక్కి ఇలా అనండి. టిక్ టిక్ మనో కిర్ర్ కిర్ర్ అని శబ్దము వస్తే, ఆ స్టిఫ్‌నెస్ అనేది వచ్చేస్తది. ఎప్పుడంటే మీలో కొలాజిన్ అనేది తగ్గితే. సో, అండ్ అలాగే ఇంకింకా నెక్స్ట్ స్లైడ్ గూడా కొలాజిన్. వాట్ డ్యామేజెస్ కొలాజిన్? ఇంకా ఏం డ్యామేజ్ చేస్తది మనలో కొలాజిన్ అంటే స్మోకింగ్ అండి. ఎవరైతే ఎక్కువగా స్మోక్ చేస్తారో వీళ్ళల్లో కొలాజిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతది. స్మోకింగ్ అనేది ఆక్సిజన్ సప్లైని రెడ్యూస్ చేసేస్తదనమాట. దానివల్ల వీళ్ళు గూడా యాంటీ ఏజింగ్ లాగా పెద్దవాళ్ళలాగా లేతే కొలాజిన్ అనేది తగ్గిపోతదనమాట. అండ్ అలాగే ఇంపైర్స్ వూండ్ హీలింగ్ అంటే ఎవరికైనా వూండ్స్ అనేది లేట్‌గా హీల్ అవుతాయి అనుకోండి. వాళ్ళలో కూడా కొలాజిన్ లేదని. అలాగే డ్యామేజెస్ ఎలాస్టిన్ అంటే స్కిన్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ నికోటిన్ నారోస్ బ్లడ్ వెసెల్స్ అంటే స్కిన్‌కి న్యూట్రియంట్స్ ప్రాపర్‌గా రీచ్ అవ్వవు. ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ కానీ అంటే బాడీ ఓన్ కొలాజిన్‌ని అటాక్ చేస్తదండి. అండ్ జెనెటిక్ చేంజెస్ కానీ అంటే వీక్ కొలాజిన్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. సో, ఈ విధంగా ఉంటూ ఉంటాయి. సో, న్యూట్రియంట్స్ దట్ ఇంక్రీజ్ కొలాజిన్ ప్రొడక్షన్. మనకి ఏమేమి న్యూట్రియంట్స్ తీసుకుంటే మన కొలాజిన్ అనేది ఇంక్రీజ్ అవుతది అంటే గనక ఫస్ట్ మెయిన్‌గా ఏంటంటే ఏం తీసుకోవాలి అంటే గనక విటమిన్ సి. సో, ఆ కొలాజిన్ సింథసిస్‌కి విటమిన్ సి అనేది చాలా ఎసెన్షియల్ అండి. అండ్ అలాగే ప్రోలిన్ అంటే స్కిన్ రిపేర్ అండ్ హీలింగ్ కానీ, గ్లైసిన్ ఇవన్నీ పెద్ద పెద్ద పదాలు గాని ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే చెప్తున్నా అసలు చిన్న మాట చెప్తున్నా. ప్రోలిన్ అంటే హీలింగ్‌కి గాని, గ్లైసిన్ అంటే మెయిన్ అమైనో యాసిడ్ అన్నమాట. కాపర్ ఇవన్నీ కూడా మనం తీసుకునే డైలీ న్యూట్రిషన్‌లో ఉంటదండి. సో, కొలాజిన్ ఫార్మేషన్‌ని యాక్టివ్ చేస్తదన్నమాట. ఈ విటమిన్ ఏ అనేది. విటమిన్ ఏ ఎలాగంటే మనకి స్కిన్ రెన్యువల్ సపోర్ట్‌కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటదన్నమాట. సో, ఇవన్నీ కూడా ఇక్కడ చూపించారు చూడండి మీకు స్లైడ్‌లో.
మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే గనక మనం ఏమేమి అందించాలంటే విటమిన్ సి, ప్రోలిన్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉండాలి. అయితే హౌ నెక్స్ట్ స్లైడ్. బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది కొలాజిన్‌ని. దాన్ని ఎలాగా అంటే కొలాజిన్ ప్రొడ్యూస్డ్ బై కంబైనింగ్ అమైనో యాసిడ్స్. ప్రోటీన్ ఫుడ్స్ నుండి అమైనో యాసిడ్స్ వస్తాయండి. ఆల్ కొలాజిన్ స్టార్ట్స్ యాస్ ప్రొలాజిన్ అంటే ప్రో కొలాజిన్ ఈజ్ ఈక్వల్ టు కొలాజిన్ ఫస్ట్ స్టేజ్ అండి. విటమిన్ సి అనేది లేకపోతే కొలాజిన్ ప్రొడక్షన్ అనేది ఇన్‌కంప్లీట్ అవుతుంది. సో, డైలీ కూడా మనిషికి విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే బెనిఫిట్స్ ఏంటి అంటే గనక బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ కొలాజిన్ సప్లిమెంట్స్. మీరు గనక కొలాజిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీకొచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తాను. ఒకసారి వినండి. ఫస్ట్ మీ స్కిన్ స్ట్రెంథెన్ అవుతది. అంటే స్కిన్ స్ట్రాంగ్‌గా, హెల్తీగా మారతది. ఎంతమంది బిఫోర్ మీ స్కిన్‌ని చూసుకున్నారు? అండ్ ఆఫ్టర్ మీ స్కిన్‌ని చూసుకున్నారు? ఒకసారి చూడండి మీరు సప్లిమెంట్స్ తీసుకున్నాక. అండ్ ఎలాస్టిసిటీ అండ్ హైడ్రేషన్. కొలాజిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల స్కిన్ సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ అవుతుంది. అండ్ లెస్ కొలాజిన్ కాసెస్ మనం ఇందాక చెప్పుకున్నాం. తక్కువ కొలాజిన్ తీసుకుంటే రింకిల్స్ వస్తాయి అని. సో, ఏజింగ్ సైన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అని. అండ్ అలాగే జాయింట్ బెనిఫిట్స్. సో, ఇక్కడ చూడండి. అంటే జాయింట్ బెనిఫిట్స్ అంటే కార్టిలేజ్ సపోర్ట్ చేస్తది. అలాగే ఇందాక స్కిన్ గురించి చెప్పుకున్నాం కదా! కొలాజిన్ తీసుకోవడం వల్ల మనకొచ్చే బెనిఫిట్స్‌లో ఫస్ట్ స్కిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడొచ్చేసి జాయింట్ గురించి. కార్టిలేజ్‌ని సపోర్ట్ చేస్తది మోకాల్లో ఉండేది. అండ్ అలాగే లో ఇన్‌ఫ్లమేషన్ అంటే జాయింట్ స్వెల్లింగ్‌ని రెడ్యూస్ చేస్తూ ఉంటుందండి. ఎవరికైనా సరే స్వెల్లింగ్స్ ఉన్నట్లయితే. అండ్ రెడ్యూస్డ్ పెయిన్ మూవ్‌మెంట్ గాని మీకు కంఫర్ట్ బోన్స్ మోస్ట్‌లీ కొలాజిన్ అన్నమాట. అంటే బోన్స్ ఫ్లెక్సిబిలిటీ గాని, స్ట్రెంత్ గాని కొలాజిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయండి. అండ్ ప్రివెంట్ ఆస్టియోపోరోసిస్. బోన్ వీకెనింగ్ అనేది స్లో అవ్వచ్చు. అలా దాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే అంతే కాకుండా నెక్స్ట్ స్లైడ్. మజిల్ బెనిఫిట్స్. 1-10% మజిల్ టిష్యూ అనేది కొలాజిన్‌లో ఉంటుందండి. సో, మజిల్ స్ట్రక్చర్‌లో కొలాజిన్ రోల్ అనేది చాలా ఉంటూ ఉంటుంది. అండ్ మజిల్ గ్రోత్‌కి కూడా ఎక్సర్సైజ్ రికవరీకి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటది. అండ్ దాంతో పాటుగా హెయిర్‌కి, నెయిల్స్‌కి అంటే నెయిల్స్ బ్రేక్ అవ్వకుండా హెల్ప్ చేస్తది. హెల్తీ హెయిర్ గ్రోత్‌కి కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే అదే విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు హార్ట్ హెల్త్ అంటే ప్రొవైడ్స్ స్ట్రక్చర్ టు ఆర్టరీస్ అంటే బ్లడ్ వెసల్స్ స్ట్రాంగ్‌గా మెయింటైన్ చేయడానికి కూడా మనకి కొలాజిన్ సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ చేస్తూ ఉంటాయండి. కొంతమందికి వీక్ ఆర్టరీస్ అంటే కొలాజిన్ తక్కువైతే ఏమవుతదంటే ఆర్టరీస్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి ఇక్కడ కొన్ని కొన్ని పదాలు రాసారు. ఎథెరోస్క్లెరోసిస్ అని. అంటే ఏంటంటే అంత పెద్ద పదాన్ని మనం నేర్చుకోక్కర్లేదు. చిన్నగా దాని మీనింగ్ జెప్తాను. ఫ్యాట్ డిపాజిట్స్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా! బ్లాక్ చేసేస్తూ ఉంటాయి. కొంతమందికి రక్త సరఫరా సరిగ్గా జరగక ఫ్యాట్ డిపాజిట్ అయ్యి బ్లాక్ చేసేస్తాయి. వాటిలికి కూడా మనకి ఈ కొలాజిన్ సప్లిమెంట్స్ అనేవి బాగా సపోర్ట్ అవుతాయండి. హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్ రిస్క్ అంటే బ్లడ్ ఫ్లో డిస్టర్బ్ అయితే ఏమవుతది? రిస్క్ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతది. బట్ వేరాజ్ మనం సప్లిమెంట్ తీసుకున్నప్పుడు ఇవి ఫ్లో అనేది కరెక్ట్‌గా ఉంటుంది కాబట్టి ఈ రిస్క్‌ని కూడా రెడ్యూస్ చేస్తారని కూడా చెప్తూ ఉంటారు. అయితే నెక్స్ట్ సోర్సెస్ అంటే నేచురల్ సోర్సెస్ ఎందులో వస్తాయి అంటే కొలాజిన్ అనేది చికెన్ యొక్క స్కిన్. కానీ అందరూ అది తీసేస్తారులే గానీ, మనం తినము చాలా మంది. కానీ అందులో చికెన్ యొక్క స్కిన్‌లో ఉంటుంది. పోర్క్ స్కిన్‌లో ఉంటుంది. ఫిష్ స్కిన్, బోన్ బ్రాత్ అంటారు. అంటే బోన్ సూప్ అనుకుంటా. సో, అంటే యానిమల్ కనెక్టివ్ టిష్యూస్ కొలాజిన్‌ని రిచ్‌గా ఉంటాయండి అందులో. అండ్ సప్లిమెంట్స్. మనకి అలాగే సప్లిమెంట్స్‌లో కూడా చాలా ఉన్నాయి చక్కగా. సప్లిమెంట్ సోర్సెస్‌లో చాలా ఆటిలో కొలాజిన్ ఉంది. సో, అది గూడా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కొలాజిన్ ప్రోటీన్ ఇన్ ద బాడీ. అంటే కొలాజిన్ పెప్టైడ్స్ హైడ్రోలైజ్డ్ కొలాజిన్. స్మాల్ పార్టికల్స్‌గా బ్రేక్ చేసిన కొలాజిన్ అండి. ఇక్కడ చూసారా మీకు రాపిడ్‌లీ అబ్సార్బ్డ్ అంటే బాడీ ఈజీగా అబ్సార్బ్ చేస్తూ ఉంటది. కొంతమందికి ఏంటంటే డిసాల్వ్డ్ ఇన్ హాట్ అండ్ కోల్డ్ వాటర్. అంటే ఈజీ యూసేజ్, ఆర్డర్‌లెస్ అండ్ టేస్ట్‌లెస్. డైలీ డ్రింక్స్‌లో ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్కిన్ బూస్టర్. సపోర్ట్ కోసం యూజ్ చేస్తుంటారు. అండ్ ఈ స్కిన్ బూస్టర్‌లో ఏముంటది అంటే గనక హైడ్రోలైజ్డ్ ఫిష్ కొలాజిన్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఈ మొత్తం కంబైన్ చేసి హెల్తీ స్కిన్ సపోర్ట్ కోసం ఫార్ములేట్ చేశారండి. అంటే ఔట్‌సైడ్ క్రీమ్స్ మాత్రమే కాదండి చెప్పాలంటే, ఇన్‌సైడ్ న్యూట్రిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ హైడ్రోలైజ్డ్ ఫిష్ కొలాజిన్ అంటే అర్థం ఏంటంటే కొలాజిన్‌ని స్మాల్ పెప్టైడ్స్‌గా బ్రేక్ చేస్తారనమాట.
ఎందుకు అంటే అది ఫాస్ట్‌గా మనకి అబ్జార్ప్షన్ అవ్వడానికి అండ్ అంతే కాకుండా ఈజీగా డైజెషన్ అవ్వడానికి అండ్ బ్లడ్ స్ట్రీమ్‌లో క్విక్‌గా అబ్జార్బ్ అవుతూ ఉంటదనమాట. అందుకని నేను క్లియర్‌గా చెప్తున్నాను ఇందులో ఎందుకు హైడ్రోలైజ్డ్ అని. అండ్ దీని యొక్క బెనిఫిట్ ఏంటి? ఇలా చేసి తీసుకున్నప్పుడు స్కిన్ ఎలాస్టిసిటీకి సపోర్ట్ అవుతది. అండ్ ఫైన్ లైన్స్ అనేవి అపియరెన్స్ సపోర్ట్ అవుతది. స్కిన్ ఫర్మ్‌నెస్ కూడా సపోర్ట్ అవుతది. అండ్ అంతే కాకుండా ఇందులో ఇంకేముంటది? హైడ్రోలైజ్డ్ ఫిష్ కొలాజన్‌తో పాటుగా విటమిన్ సి ఉంటుంది. సో, విటమిన్ సి కొలాజన్ ఫార్మేషన్‌కి చాలా ఎసెన్షియల్. అండ్ దీనివల్ల కూడా స్కిన్ గ్లో గాని, యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్ గాని, కొలాజన్ సింథసిస్‌కి కూడా మనకి సపోర్ట్ అవుతూ ఉంటది. అండ్ అంతే కాకుండా ఇంకేముంటుంది ఇందులో అంటే బయోటిన్ హెయిర్ సపోర్ట్‌కి, నెయిల్ స్ట్రెంగ్త్‌కి, స్కిన్ మెయింటెనెన్స్‌కి అండ్ అంతే కాకుండా నియాసిన్ అండి. అంటే ఏం లేదు విటమిన్ బి3. సో, స్కిన్ బ్యారియర్ సపోర్ట్ లాగా మనకి బయట వచ్చే పొల్యూషన్‌లో తిరుగుతూ ఉంటాం కదా! వాటి నుంచి గాని మైక్రో ఆర్గానిజమ్స్ గాని మన స్ వాటి నుండి మన స్కిన్‌ని ఆహ్, స రక్షించడానికి మన స్కిన్‌కి ఒక బ్యారియర్ లాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కాకుండా హెల్తీ స్కిన్ టెక్స్చర్‌కి గానివ్వండి, మాయిశ్చర్ బ్యాలెన్స్‌కి కానివ్వండి అలాగా. అండ్ అంతే కాకుండా ఇంకేముంటాయి ఇందులో అంటే విటమిన్ బి2, బి6 అని కూడా చెప్తారు. సో, మీ సెల్ రిపేర్‌కి కానివ్వండి అండ్ స్కిన్ మెటబాలిజంకి, ఎనర్జీ ప్రొడక్షన్ కూడా సపోర్ట్ అవుతూ ఉంటుందండి. ఓకేనా? సో, ఎవ్రీ సర్వింగ్‌లో మనకి సాషెట్స్ రూపంలో, పౌడర్ రూపంలో కూడా వస్తుంది. సో, 5 గ్రామ్స్ హైడ్రోలైజ్డ్ ఫిష్ కొలాజన్ ఉంటది. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ స్కిన్ హైడ్రేట్ అవుతది, ఎలాస్టిసిటీ ఇంకా హెయిర్ అన్నీ గూడా వస్తూ ఉంటాయండి. సో, దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే జస్ట్ ఒక 250 ఎంఎల్ వాటర్‌లో మిక్స్ చేసుకోండి. అండ్ మీకు తగ్గట్టుగా మీ కోచ్ ఒకటా, రెండా అని చెప్తారు. సో, ఎవరెవరు యూజ్ చేయొచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు. అండ్ మోస్ట్‌లీ డ్రై స్కిన్, ఎర్లీ ఏజింగ్, డల్ స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్, బ్యూటీ కాన్షియస్ క్లయింట్స్ అందరూ గూడా చక్కగా దీన్ని యూజ్ చేయొచ్చండి. అండ్ ఈరోజు ఏదైతే నేను సిస్టమ్ ద్వారా నేర్చుకున్నానో అది మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశాను. నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్స్ టు పవర్ టీమ్. బ్యాక్ టు ఉమారాణి గారు. థాంక్ యూ సో మచ్. సూపర్ మ్యామ్. సూపర్ టాపిక్ కదా మనకు. ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే టాపిక్ ఈరోజు. అండ్ ఇంత మంచి అవకాశం మనకిచ్చి, మంచి ఇన్ఫర్మేషన్ అందించినందుకు మేడంకి ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని థాంక్ యూ చెప్దామా? Thank you, madam. Thank you. Thank you. Thank you so థాంక్ యూ much. మేడం. Thank you, madam. Thank you so much. Thank you, madam.